చాలా. రే వంశీ, నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. యారా అంతా బాగానే ఉంది కదా, ఆకలేస్తే అన్నం పెట్టడానికి ఆంటీ ఉంది, మూడు వస్తే ముద్దులు పెట్టడానికి అమ్మాయి ఉంది, ఇంకేం కావాలి? రే అవి తీసుకోవడానికి నేను ఉండాలి కదరా, నన్ను ఫ్రై చేసుకొని తింటున్నారా. మీ ఇంటికి? మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు? బూజు తెలపడానికి, బూజు తెలపడానికి, బూజు తెలపడానికి, బూజు తెలపడానికి, బూజు తెలపడానికి. రే ఫస్ట్ ఒక పని చేశారా, 1 2 2 4 4 12. రే రే 4 8 కదరా. రే నేను ఇక్కడ పనులు చేయలేక చచ్చిపోతే నువ్వు కరెక్షన్ చేస్తావేంట్రా? సారీ. అరే వంశీ, నన్ను మీరు రాయల్ విలాస్ తీసుకెళ్ళిపోరా. రాయల్ విలాస్? మాది రాయల్ విలాస్. సరే అక్కడికి వచ్చి ఎక్కడ పడుకుంటావురా? ఒక ముచ్చు కవర్ ఇచ్చినా పర్లేదురా, పడుచుకొని కిచెన్లో పడుకుంటా. రే అక్కడ కిచెన్ ఎక్కడ ఉందిరా? ఉన్నదే 1 రూము, ఓనర్ తెలియకుండా 6 రూమ్, షిఫ్ట్లు వారిగా పడుకుంటున్నాం. సారీ, అక్కడ నీకే కాదు, నీ కట్ డ్రైవ్ కూడా ప్లేస్ లేదు. రే వంశీ, నేను ఎక్కడే ఉంటే నేను వచ్చిన పనులు మానేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి సరిపోతుందిరా టైం అంతా. కత్తి పదును పెట్టించుకొని రమ్మని చెప్పిందిరా, పని అయ్యాక వాట్సాప్లో ఫోటో పంపించమంది, అది కూడా 1 టైం వాచ్. అసలు ఆంటీ ఎంత తింగరదే కాకపోతే ఫోటోలు ఎలా తెలుస్తుందిరా కత్తి పదును? రే అదే బెటర్ రా, లేకపోతే చెయ్యి మీద చెకింగ్ చేసేయగలదు. బాబు మదన్, చేసినా చేస్తుందిరా తింగరది కదా. రే సరేరా, నేను వెళ్ళొస్తాను. రే ఆ కత్తి జాగ్రత్త. నాకు చెప్పరా జాగ్రత్త, కత్తికి చెప్తున్నాడు. రే వంశీ, నేను వెళ్ళాక అప్పుడప్పుడు ఫోన్లో మెసేజ్లు చేస్తూ ఉండు, అంటే నాకు క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండే, సరేనా? మర్చిపోకు. జాగ్రత్త. బిల్ పే చేసే. సర్లే వెళ్ళు అన్నా, ఖాతాలో రాసుకో. ఆంటీ, అమ్మో ఆంటీ పని చేసుకుంటుంది, ఇప్పుడు కత్తి అని కలిపితే కట్ చేసేద్దాము. సైలెంట్గా అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. అమ్మయ్య. బాబు మదన్, అదే టోను. అమ్మా ఎక్కడ ఉంది? చెప్పండి ఆంటీ. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునంటీ, అంటే మీ పనులతో పాటు నా పనులు కూడా ఉంటాయి కదా, అవి కూడా నేను చేసుకోవాలి కదా. అవుననుకో. వస్తానంటీ. అలాగే కొంచెం మధుని కూడా. ఆంటీ నేను వెళ్ళేదే ప్యాపిడోకి. ప్యాపిడో ఎందుకు బాబు, మన స్కూటీ ఉందిగా. ఆంటీ నేను మధు స్కూటీ తీస్తే ఎక్కను, నేను ఎక్కను. మధు స్కూటీ తీస్తే నువ్వు ఎక్కడం కాదు, నువ్వు తీస్తే అది ఎక్కుద్ది. అమ్మయ్య బతికించారా ఆంటీ. అయినా మధు స్కూటీ డ్రైవ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం, అంతలా వణికిపోతున్నావు? అంటే లేడీస్ కదా ఆంటీ, స్కూటీ బాగా తీస్తారని నమ్మకం. అది రైటే. కొంచెం వెళ్ళే దారిలో దింపే బాబు. ఆంటీ నా ఊరుకు పక్కనే మాదాపూర్లో. అయితే ఇంకా మంచిది, అందువే దిల్సుఖ్నగర్లో దించేసాయి, వెళ్ళవే. దిల్సుఖ్నగర్ ఆన్ ద వే? మీరు చెప్పారు కదా ఆంటీ, దిల్సుఖ్నగర్ ఆన్ ద వే అయ్యే ఉంటది. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురానా ఆంటీ? మధుని తీసుకురా. మధుని? మధుని ఓకే ఆంటీ, కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్తాను. మధు ఫ్రెష్ అయ్యి వెళ్తాం, 10 minutes.
సూపర్ ఫ్యామిలీ, సూపర్ మదర్, సూపర్ డాటర్. ఓకే వెళ్తానంటే. బాయ్ మమ్మీ. బాయ్. ఏ చూసి జాగ్రత్త. భయం వేసిందా? మరి నీకు కూడా భయం వేస్తే నా అలా కళ్ళు మూసుకో. ఆగు, వెళ్దామా? నడు. అవును, నువ్వు ఊర్లో ఏం చేసేవాడివి? మా ఊర్లో అమ్మాయిలకి నేను ప్రేమను దానం చేసేవాడిని. దానమా? దానం అంటే? అదే, అమ్మాయిలకి లవ్ని డొనేట్ చేసేవాడిని. తీసుకునే వాళ్ళ మరి? ఆర్గాన్స్ కూడా ఇచ్చాను కానీ వర్కౌట్ అవ్వలే. ఎవరివి? నీవా? కాదు, కోడి. అవి కూడా ఆర్గాన్సే కదా. అవును, ఇంత కూల్గా ఉన్నావు, నీకేం టెన్షన్ లేదా కొంచెం కూడా? నీకు పైకల కనిపిస్తుంది కానీ లోపల కారిపోతుందమ్మా. సరే కానీ మధు, నువ్వు కూడా నాతో ఇంటర్వ్యూకి వస్తావా? నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనా? నాకు వేరే వర్క్ ఉంది. ప్లీజ్ అబ్బా. నో. నీకు నేనెక్కువ, వర్క్ ఎక్కువ? ఆబ్వియస్లీ వర్క్. సరే అయితే దిగి ఆటోకి వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినావా? లేదు. ఏ? ఇప్పుడు నన్ను డ్రాప్ చేయకపోతే నువ్వు వెళ్ళేది ఇంటర్వ్యూ కాదు, డెంటిస్ట్ దగ్గరికి. ఓకే, వద్దులే, వెళ్ళు. వెళ్దాం. అవును, మా మమ్మీ చెప్పిన పనులన్నీ చేస్తున్నావు. నువ్వు ఇంకా పోలీసు నెంబర్ వాడుకొని నన్ను ఆడుకుంటావు అనుకున్నా. చిచి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను మధు? నేను అమ్మాయిలు చాలా రెస్పెక్ట్ ఇస్తాను తెలుసా? అబ్బా, నువ్వు అంత మంచివాడివా? అవును, చాలా మంచివాడిని. అది సరే, మీ మమ్మీ ఏంటి? నువ్వు వెళ్ళేది ఒకవైపు, నేను వెళ్ళేది ఇంకో వైపు, కానీ ఆన్ ద వే అని చెప్పి దించేమంటది. మా మమ్మీ అంతే. టెంగరది కదా. చూడటానికి క్యూట్గా కనిపిస్తుంది కానీ దెయ్యంలో భయపడుతుంది. అక్కడే డ్రాప్ చేసి. సరే. సరే, ఆల్ ది బెస్ట్. ఎక్కడ పెట్టుకోను? థ్యాంక్స్. అవును, పెట్రోల్ కొట్టించడానికి డబ్బులున్నాయా నీ దగ్గర? లేవు. ఎక్కడవి? ముందు కోప్పడతావు కానీ తర్వాత బాగానే ఆలోచిస్తావు. అవునా? నైస్. సరే, నువ్వు వెళ్ళి బాబు. బాయ్. బాయ్. ఓకే మదన్, బీటెక్ కంప్లీట్ చేసావు కదా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నో సార్. రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే లేదు సార్, బట్ మీరు ఒక ఛాన్స్ ఇస్తే నేర్చుకుంటాను. జావా? ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? అంటే పోనీ థ్రెడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఓకే, కూల్ కూల్, నెక్స్ట్ టైం చూద్దాం. ప్రిపేర్ అయ్యాను సార్, కానీ టెన్షన్లో మర్చిపోతున్నా. ఓకే, టెన్షన్ తీసుకోవద్దు. విల్ గెట్ బ్యాక్ టు యూ. యూ కెన్ లీవ్ నౌ. హలో. హలో, ఎక్కడున్నావు? నిన్ను ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడే ఉన్నాను. సరే, 1 minute వచ్చేస్తున్నా. ఏమైంది ఇలా ఉన్నావు? రిజెక్ట్ చేశారా? ఎక్స్పీరియన్స్ అడిగారు. అసలు జాబ్ ఇస్తేనే కదా వచ్చేది ఎక్స్పీరియన్స్ అనేది. ప్రతి ఒక్కడు ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా. సర్లే, బాధపడు.
బాధపడకుండా బజ్జీలు వేసుకుంటా రిజెక్ట్ చేశారని. ఈ తిమ్మిరికేం తక్కువ లేదు కానీ చెప్పేది వింటావా? ఏంటి? ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు కదా. వాళ్ళు బేసిక్ నుంచి అన్నీ నేర్పిస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు. దాన్ని నీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ నీ ఎక్స్పీరియన్స్ కూడా వాడుకోవచ్చు. అవునా? హ్మ్. కానీ ఇప్పుడు ఈ కోర్సులు గట్ర చుట్టూ తిరిగితే టైం వేస్ట్ అవదా? బేసిక్స్ కూడా తెలియని నీకు వెళ్ళగానే జాబ్ ఇచ్చేస్తారు. సర్లే, జాయిన్ అవుతా ఇన్స్టిట్యూట్లో. సరే, అక్కడ రోడ్ చివర బాదం మిల్క్ తాగుదాం. సరే. అన్నా, 2 బాదం మిల్క్ ఇవ్వా? షుగర్ ఎంత? లైఫ్లో స్వీట్నెస్ ఎలాగో లేదు, బాదం మిల్క్లోనే ఎక్కువ అన్నా. సిటీ కొత్త? అవునన్నా, ఎలా కనిపెట్టావు? అంటే ఊరు నోటితో ఇంకా తగ్గలేదు కదా, అలా కనిపెట్టాను. ఇవి తీసుకో, తాగు, తగ్గిపోద్ది. అన్నా, మీది గోదారా? ఎలా కనిపెట్టావు తమ్ముడు? అంటే ఎటకారం చూస్తే అర్థమైపోతుందిలే. ఓహో, సరే. ఈడేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో ఆంటీ. బాబు బిర్యానీ తింటావా? ఛే, ఆంటీని అనవసరంగా అబద్ధం చేసుకున్నానే. నిన్నే బాబు, బిర్యానీ తింటావా? ఆంటీ తింటాను ఆంటీ. అయితే తీసుకొచ్చేయి, కలిసి తిందాం. ఈవెన్ అబద్ధం చేసుకోవడంలో తప్పే లేదు. మదన్, నాకు అర్జెంట్గా కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. మమ్మీ ఏమని అడిగితే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి మేనేజ్ చేయి, ఓకే? అది కాదు. ఎక్కడికి? నీకెందుకు, నువ్వు మేనేజ్ చేయి అంతే. అమ్మ పనులు చెప్తుంది, కూతురు మేనేజ్ చేయమంటుంది. సరిపోయింది. ఇప్పుడు చూస్తూ బిర్యానీకి మళ్ళీ పంపుద్ది. సైలెంట్కి వెళ్ళిపోదాం. మదన్, చెప్పండి ఆంటీ. మధు ఎక్కడా? మధు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది ఆంటీ. ఓహో, అని చెప్పి మేనేజ్ చేయమంది. మేనేజ్ చేయడం ఏంటి? వస్తానంటీ. మదన్, ఆంటీ కూరగాయలకి వెళ్ళాలి బాబు. వెళ్ళండి ఆంటీ. నువ్వు కూడా రావాలి. సరే ఆంటీ, ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం వెళ్ళేది మార్కెట్కే. సరే ఆంటీ, మీరు ఫిక్స్ అయిపోయారు కదా, నా పర్మిషన్తో ఏముందిలేండి. రండి పద వెళ్దాం. బాబు, మామిడిపళ్ళు తీసుకుందాం. మామిడిపళ్ళు బాగున్నాయి కదా బాబు? ఇవే మామిడి పళ్ళు ఆంటీ. చిన్నప్పుడు మా మామిడి తోటలో ఉండేవి పళ్ళు, అవి పళ్ళు అంటే సూపర్గా ఉంటాయి తెలుసా. ఓ, కేజీ మామిడిపళ్ళు ఇచ్చే బాబు. ఆంటీ, ఇంకెనఫా? ఎనఫా? ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది బాబు. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉందని మార్కెట్ మొత్తం పట్టుకెళ్ళలేం కదా ఆంటీ. రేట్లు తక్కువ ఉన్నప్పుడే కొనేయాలి బాబు. భయ్యా 5 కిలో ప్యాజ్ ప్యాక్ కర్కే బచ్చే కో దే దో. ఆంటీ, మీ నా జిమ్ బాడీ అనుకుంటున్నారు, లోపలే లేదు, అంత డొల్లా. ఊరుకో బాబు, నువ్వు నీ ఎటకారమును. దారిలో ఎనర్జీ కోసం కొబ్బరి బొండం కొనిస్తాలే. నాకంత బంపర్ ఆఫర్ ఏం వద్దులే ఆంటీ. చిన్నప్పుడు కొబ్బరి దాట్లో తిరుగుతూ పెరిగేవాడిని. నా కొబ్బరి నీళ్ళు కొత్త ఏం కాదు. ఆంటీ, ఇంటికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? ఇంకా 50% కూడా అవ్వలేదు బాబు. పద. ఇంకా 50% కూడా అవ్వలేదా? నా బాడీకి నేను మోసే బరువులకి ఏమైనా సంబంధం ఉందా? మదన్, ఆంటీ. తుంగ మోంది, ఫోన్ లేపట్లేదు. బాబు మదన్, ఆంటీ చెప్పండి ఆంటీ. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి బాబు. ఇంకా చెయ్యాలా ఆంటీ?
చెప్పండి. మా అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుందని డౌట్ కొడుతుంది బాబు. అవునా? టైంకి తినట్లేదు, రూమ్లో గంటలు గంటలు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. ఓకే. ఎక్కడో తేడా కొడుతుంది బాబు. నేనేమో మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆ, ఇంతకీ మా తమ్ముడు ఎవరో తెలుసా నీకు? ఆ? హలో బంక్ సీను ఎవరు? అన్నా అన్నా నేను పండు. పండు చెప్పరా. అన్నా పెట్రోల్ దగ్గర పడింది అన్నా. అయితే మిగిలిన ఆయిల్లో కిరసనాయలు పోసి అమ్మేసే. అన్నా దొరికిపోతే ఎలాగ దొరికిపోతావురా? కొన్నాడేమైనా రుచి చూసి కొంతడేటి? నేను చెప్పింది చెయ్యి, వెళ్ళు వెళ్ళి అమ్మేసే. ఉంటాను, ఓకేనా? బంక్ సీన్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే. ఇదే తింగర్ది, ఈ తింగర్ది ఇంకే తింగరోని తీసుకొస్తుందేమో అని భయంగా ఉంది బాబు. నువ్వే ఎలాగైనా నేనే ఎలాగైనా మా అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తుందో లేదో అని తెలుసుకొని నువ్వే నాకు చెప్పాలి. ఈ పని నువ్వే చేయాలి. ఆంటీ, ఇన్ని పనులు చేసాక కూడా మళ్ళీ ఇంకో పని చేయాలా? ఆంటీ మీరు గ్రేట్ ఆంటీ. మీ బరువు బాధ్యత అన్ని నా మీద పెడుతున్నారు. చేస్తావు కదా? చేతులు ఖాళీగా లేవంటీ. చేయకపోతే నీ మీద ఒట్టే.